అందరికీ నమస్కారం. న్యూస్ స్కాన్కి స్వాగతం. ఈరోజు దినపత్రికలను ప్రధాన అంశాలను కానీ విశ్లేషించుకున్నట్లయితే, రాజ్యాంగమే మన బలం, 75 వసంతాల రాజ్యాంగ కార్యక్రమం, వసంతోత్సవం కార్యక్రమం నిన్న ఘనంగా చేయటం జరిగింది. రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మంగళవారం ఢిల్లీలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో నిర్మించిన ప్రత్యేక కార్యక్రమంలో రాజ్యాంగ ప్రతిని ఆవిష్కరిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, చిత్రంలో ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జేపీ నడ్డా, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్. ఈ విధంగా రాజ్యాంగం 75వ సంతోత్సవాల కార్యక్రమాన్ని ఘనంగా చేయడం జరిగింది. దీంట్లో అందరూ మాట్లాడి రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని గురించి వివరించడం జరిగింది. రాజ్యాంగమే మన బలం, అది ఒక పురోగమన పత్రం, వ్యవస్థల సమన్వయంతో ప్రజలకు మేలు. రాజ్యాంగ దినోత్సవంలో రాష్ట్రపతి ముర్ము, మనకు దారి దీపం, రాజ్యాంగం సజీవ ప్రవాహం, దేశమే ముందు అనే భావన ముఖ్యం మోడీ. ఈ విధంగా రాజ్యాంగం గురించి చెప్పుకున్నట్లయితే, రాజ్యాంగం యొక్క గొప్పతనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని శాశ్వతంగా సజీవ మనిషిగా నిలబెట్టింది. ఎందుకంటే రాజ్యాంగం బతికున్న రోజులు, రాజ్యాంగం ఉన్న రోజులు నేను బ్రతికున్నట్టే అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా చెప్పడం జరిగింది. రాజ్యాంగం ఎప్పుడైతే రాజ్యాంగం వల్ల నష్టం జరిగిపోద్దో, రాజ్యాంగం వల్ల చెడు జరుగుతుందో, అప్పుడు ఆ రాజ్యాంగ ప్రభుత్వాన్ని నేనే చించివేస్తాను. రాజ్యాంగం బలమైనదే, రాజ్యాంగం వల్ల మేలు జరుగుతుంది, రాజ్యాంగం బలమైనదే. రాజ్యాంగం అమలుపరిచే వ్యక్తి చెడ్డవాడైనప్పుడు ఈ రాజ్యాంగం వల్ల చెడు జరుగుతుంది, బలహీనమైపోతుంది అని చెప్పడం జరిగింది. అంటే రాజ్యాంగం అమలుపరిచే రాజ్యాంగాది నేత, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగాన్ని అమలుపరిచే నేత అనేది సక్రమంగా మంచి మార్గంలో ఉంటే మంచి జరుగుతుంది, చెడు మార్గంలో ఉంటే చెడు జరుగుతుంది అనేది దీని భావన. కాలంతో పాటు దేశ ఆకాంక్షలు, కలలు సరికొత్త ఎత్తులకు చేరుతాయని రాజ్యాంగ రూపకర్తలకు తెలుసు. దేశ అవసరాలు, ఎదురయ్యే సవాళ్లు మారిపోతుంటాయని వారికి తెలుసు. అందుకే వారు మన రాజ్యాంగాన్ని కేవలం కొన్ని చట్టాలతో కూడిన పుస్తకంగా వదిలేయలేదు, దానికి ఒక సజీవ పత్రంలా నిరంతరం ప్రవహిస్తూ వెళ్ళేలా రూపొందించారు ప్రధాని మోడీ. సచేతనమైన ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించడంతో పాటు అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో ప్రముఖ స్థానానికి చేరేలా భారత రూపాంతరం చెందడానికి రాజ్యాంగం ఎంతో దోహదపడింది. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా. ఇది ఈ రాజ్యాంగం గురించి నిన్న మంచి ఒక పండగలాగా మనం పండగ చేసుకోవటం. ఎందుకంటే 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగం పూర్తిగా ఆమోదించబడింది, జనవరి 26న. కానీ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1950 నవంబర్ 26 నుంచి. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 26వ తేదీన మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడం 2015 నుంచి ఆనవాయితీగా వస్తుంది. అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం 2029 నాటికి 5 లక్షల ఐటీ వర్క్ స్టేషన్లు, స్టార్టప్లకు 25 లక్షల వరకు సీడ్ ఫండింగ్. ఐటీపై సీఎం చంద్రబాబు సమీక్ష. అంటే ఐటీపై నిన్న సమీక్ష చేసి ఐటీకి ఒక కొత్త పాలసీని రూపొందించడం జరిగింది. ఐటీకి కొత్త పాలసీ మీద సంతకం చేయడం కూడా జరిగింది. అమరావతిలో డీప్ టెక్నాలజీతో ఒక ఐకానిక భవనాన్ని నిర్మించాలి, రాష్ట్రం అంతా 5 లక్షల ఐటీ వర్క్ స్టేషన్లను ఏర్పాటు చేయాలి, 2047 కల్లా 10 లక్షల వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. డిసెంబర్ 20న రాజ్యసభ ఉప ఎన్నికలు. వైకాపా సభ్యులు మోపిదేవి, బేదా మస్తానరావు, కిష్టయ్య రాజీనామా చేయటం వల్ల 3 ఖాళీలు ఏర్పడినాయి. ఈ రాష్ట్రంలో ఆ ఖాళీగా ఏర్పడినటువంటి 3 స్థానాలకు ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. ఎన్డీఏ కూటమికి దక్కనున్న ఆ 3 సీట్లు బేదా మస్తానరావుకి మళ్ళీ అవకాశం.
అంటే రాజీనామా చేసిన వాళ్ళలో బేదామస్తారాకు మళ్ళీ తిరిగి అవకాశం ఇచ్చేటువంటి ఉంది. ఈ 3 సీట్లలో 2 తెలుగుదేశం పార్టీ తీసుకుని 1 బీజేపీకి ఇచ్చే అవకాశం ఉంది. బీజేపీకి ఇచ్చినట్లయితే కిష్టయ్య అంటే బీసీ కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడైనటువంటి ఆర్ కిష్టయ్య బీజేపీలో చేరి ఆ సీటు పొందే అవకాశం ఉందని తెలుస్తుంది. చిత్రహింసల కేసులో విజయపాల్ అరెస్ట్, విచారణకు సహకరించిన విశ్రాంతి ఏఎస్పీ. ఎట్టకేలకు విజయపాల్ పాపం పండింది. ఇన్ని రోజుల పాటు మీకు నేను చెప్పేది ఏంది, నన్ను అడిగేంతటోళ్ళ అని రంకెలేసినటువంటి విజయపాల్, ఒక రిటైర్డ్ ఏఎస్పీ అయినటువంటి విజయపాల్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రముఖ లాయర్ని అభిషేక్ సింఘీని నియమించుకొని సుప్రీంకోర్టులో వాదించినప్పటికీ సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ని తిరస్కరించడం జరిగింది, డిస్మిస్ చేయడం జరిగింది. కాబట్టి ఎట్టకేలకు నిన్న ప్రకాశం జిల్లా ఎస్పీ ఆఫీసులో ఉదయం నుంచి సాయంత్రం దాకా విచారించి ఆ వెంటనే అరెస్టు ప్రకటించడం జరిగింది. ఏదైనా కూడా అధికారం ఉందని పెట్టరేగిపోతే, నాయకుల యొక్క అడుగులకు ముడుగులు ఎత్తితే ఇలానే ఉంటుంది. ఒక పద్ధతిగా మన రాజ్యాంగం ఏర్పాటు చేసిన ఒక చట్టం ఉంది, ఒక రూల్ ఉంది. ఆ చట్టం ప్రకారం రూల్ ప్రకారం మనం ఉద్యోగం చేసిన రోజులు మనల్ని ఎవరూ ఏం చేయలేరు. రాజ్యాంగమే మనకు శ్రీరామ రక్ష అని అనుకొని మనం పనిచేయాలి. అది చేసిన రోజులు ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. చట్టానికి లోబడే పనిచేయాలి. చట్టాన్ని మితిమీరి అడ్డదిడ్డాలుగా పనిచేస్తే పరిస్థితి చిట్ట చివరకు ఇలాగే ఉంటుంది. అమ్మో చలి పులి, ఏజెన్సీలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు, పొగమంచుతో రాకపోకలకు ఇబ్బందులు. గ్రామీణ రోడ్ల అభివృద్ధికి చేయూతనివ్వండి. జలజీవన్ మిషన్ గడువు పొడిగించండి. ఏపీలో పర్యాటక అభివృద్ధికి సహకరించండి. కేంద్రానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి. ఢిల్లీలో సుడిగాలి పర్యటన, 6 మంత్రులను కలిసి వినతులు, ఉపరాష్ట్రపతితో మర్యాదపూర్వక భేటీ. డిజిటల్ పంచాయతీలు, ప్రజలు ఎక్కడి నుంచైనా సేవలు పొందే అవకాశం. ఆన్లైన్లో ఆస్తి పన్ను చెల్లించవచ్చు, వ్యాపార లైసెన్సులు పొందవచ్చు. జనవరి నుంచి పల్లెల్లో అత్యాధునిక సేవలు. మహాసీఎం ఎంపిక మరింత ఆలస్యం, షిండే రాజీనామా ఆమోదం, అబద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగమని గవర్నర్ కోరటం జరిగింది. నిబంధనలు ఉల్లంఘించి అదానికి అనుమతి ఇచ్చేశారు. మంత్రివర్గం ఆమోదం లేకుండానే 2 అనుబంధ విద్యుత్ బకాయి ఒప్పందాలు. ఆజార్ పవర్ బదులు అదానీ నుంచి 2330 మెగావాట్ల కొనుగోలుకు సికీకి సమ్మతి. ఆ నిర్ణయం ఆధారంగా ఆగమేఘాలపై కుదిరిన అనుబంధ ఒప్పందాలు. వ్యవహారమంతా చక్కబెట్టేశాక నిర్ణయాలకు రాటిఫికేషన్ కోరుతూ లేఖ. ఏపీపీసీసీ చైర్మన్ హోదాలో నిర్ణయాలు తీసుకున్నది విజయానందే. ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శిగా వాటిని రాటిఫై చేయాల్సింది ఆయనే. ఆదాని వ్యవహారంలో వెలుగులోకి సరికొత్త విషయాలు. కరెంటు అంటే డిస్కమ్ల చీఫ్గా ఏపీపీసీసీ చైర్మన్గా ఉన్నటువంటి విజయానంద్ కూడా చిట్ట చివరిగా దీంట్లో ముద్దాయి అయ్యే అవకాశం కూడా ఉందని ఈ వార్తలను బట్టి తెలుస్తున్నది. ఎందుకంటే ఈ కరెంటు కొనుగోలు ఒప్పందంలో, సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాలలో కూడా విజయానంద్కి పాత్ర ఉన్నట్టు తెలుస్తున్నది. కాబట్టి విజయానంద్ కూడా ముద్దాయిగా చేరేటటువంటి అవకాశం ఉంది. ఇది ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు. నమస్కారం, ధన్యవాదాలు.